పెళ్లి కూడా నచ్చలేదా? అసహ్యంగా ఉన్నాడా? నీకు నచ్చినట్టు ఎవడో చెప్పు. కాదు, ఆయన నేను ఇదివరకే చూశాను. ఇంతకు ముందు చూసినావా? యాడ చూసినావు? ఒకసారి హైదరాబాద్ వెళ్ళటానికి కర్నూలు రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే ఆ స్టైల్, ఆ టీవీ, ఆ డైనమిజం, బావా ఈ సీను నరసింహనాయుడు సినిమాలోది. అవును, వాళ్ళకి మేమే ఇచ్చాం. మీరిచ్చారా? అవును, ఓసారి బాలకృష్ణ, గోపాలకృష్ణ, చిన్ని కృష్ణ మా ఇంటికి వచ్చి ఈ సీన్ కావాలంటే ఇచ్చేసాం. అంతమంది కృష్ణులు వచ్చి అడిగేసరికి మా ముద్దు కృష్ణ కాదని లేకపోయాడు. ముద్దు కృష్ణ వాడేవాడు? మా వాడిని ముద్దుగా ముద్దుకిస్తా పిలుస్తాం. సరే, అబ్బాయి మాకే కాదు మా అమ్మి కూడా నచ్చినాడు. మేము కూడా తూరి తాడిపత్రి వచ్చి అన్ని ఖాయం చేసుకుంటాం. రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు. వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా, ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. ప్రథమంగా తొడగొట్టాలి. అంతే కదా? అంతే. బ్రహ్మవిద్య. ఏడు బాబు ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేరు కథలు పడేస్తాడు. ఒక అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. అయితే కొట్టండి. ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి. అయితే ఎందుకు చెప్పడం మానే? మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. ఎలా నడవాలి? నడవండి. చూడండి. ఏమిటా నడక? దరిద్రమైన నడక. మీరు నడవండి. మీ గురుకులు నాశనమైపోను. కూర్చోండి, కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దడదర దడదర కొట్టుకోవాలి. అంతేనా? నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు డమ్మీ కత్తులు. షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఆహా, ఏంటలా సమ్మగా గోపుతున్నారు? అలా గోపుకుంటే కుదరదు. ఇలా తీయండి. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతుర్ని నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. అబండ్రా గారు, అబ్బా ఆడేందో గొడవ జరుగుతుందిరా. దిగండి. ఏమి ఎగురుడు, ఏమి నరుకుడు. సాంబశివ, ఈ ఫ్యాక్షనిజం చేయడం చాలా కష్టమే సుమి. పులి మేరలో పులికేక పెట్టిస్తాడా రా.
రెడ్డి గారు బొబ్బిలి యుద్ధం పల్నాడు యుద్ధం ఈ యుద్ధం ముందు నిశ్శబ్దమేనండి. ఇట్లాంటి అల్లు నిలిచకూడదురా. రాయలసీమ కోనసీమ అయినా సరే, కోనసీమ రాయలసీమ అయినా సరే, సూర్యప్రతాప రెడ్డి మాలుడు దుమ్ము లేపుతాడా.